అరే! ఈ చలికాలం వచ్చిందంటే జర పెయ్యి బద్ధకమైతది. 2, 3 చెద్దలు కప్పుకొని లేటే లేస్తారు. అప్పుడప్పుడు గదా! గసుంటప్పుడు ఇంట్లో టిఫిన్ డబ్బాకి ఇట్లా పెట్టేదుందనుకోరి పెద్ద లొల్లి మోపైతది లేటయితే. అసుంటప్పుడే ఈజీగా అయిపోయే పుదీనా రైస్ రెసిపీ చూపిస్తా అంటే మా అమ్మ పాండ్రి. గీ గాజులు చూసిర్రా లవ్ షానీగున్నాయిలే దీ ముచ్చటేందో తర్వాత చెప్తా గానీ ముందుగాల మా అమ్మ రెసిపీ చేసి చూపిస్తా అంటే పాండ్రి. మిక్సీలో కడుక్కున్న పుదీనా, పచ్చిమిరపకాయలు, ఉప్పు ఏసి మంచిగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోరి. కడాయిలో నూనె కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, గరం మసాలా, సన్నగా కోసుకున్న అల్లం, ఎల్లిగడ్డ, కాజు పలుకులు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, పసుపు ఇది గోలిన తర్వాత పుదీనా పేస్ట్ చేసుకొని గోలేలోపు ముచ్చటేందో చెప్తా పాండ్రి. ఇగో వస్త్రాభరణ కలెక్షన్స్ అని ఇన్‌స్టాగ్రామ్ పేజ్ నుంచి మా అమ్మ అయితే టస్సర్ సిల్క్ చీర ఇంకా గాజులు ఆర్డర్ పెట్టిందన్నట్టు. జబర్దస్త్ కలెక్షన్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. చీరలైతే ఎంత వెరైటీస్ ఉన్నాయి అనంటే మీరు ఒకసారి చూస్తే మీకే అర్థమైతది. చాలా చాలా రీజనబుల్ ప్రైస్ ఉన్నాయి. ఇంకా ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అయితే అసలు ఇది బంగారమా? ఆర్టిఫిషియల్ జ్యువెలరా? మీకే అర్థం కాదు. కావాలంటే డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తా ఒక్కసారి చూసుకుంటే మీకే అర్థమైతది. మంచిగా పుదీనా గోలింది కదా! పుదీనా గోలిన తర్వాత ఉడకబెట్టుకొని అన్నం వేసేసుకొని మంచిగా కలుపుకొని మీదికెళ్ళి మొత్తం అంతా నిమ్మకాయ కావాలంటే నెయ్యి ఒట్టి కూడా వేసుకోవచ్చు అన్నట్టు జబర్దస్త్ పుదీనా రైస్ రెడీ. మీకు నచ్చి